అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన చుట్టూ ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ సైబర్ నేరగాళ్ళు చాలా అత్యుత్సాహం, అత్యంత తెలివి ప్రదర్శించి మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా నాకు కూడా జరిగింది. నేను కూడా నిన్ననే దీన్ని ఎగ్జాంపుల్ చూశాను. నాకు కూడా జరిగింది. ఒక ఫేక్ కాల్ అనేది మీకు వస్తుంది. సో అన్నౌన్ కాల్ వస్తుంది. చాలామంది ట్రూ కాలర్ ఉంటే ట్రూ కాలర్లో అయితే మాత్రం అది ఏ కంట్రీ నుంచి వచ్చిందో అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలిసిపోతుంది. సో కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ ఫలానా నెంబర్ మీదేనా అని అడుగుతారు. సార్ మీ ఆధార్ అంటే మీకు కాల్ వచ్చిన వెంటనే ఏమవుతుందంటే మీకు ఒక కస్టమర్ అంటే ఎలా వస్తుందంటే రికార్డెడ్ కాల్ వస్తుంది. మరో 2 గంటల్లో మీ మొబైల్ ఫోన్ మీ సిమ్ క్లోజ్ అయిపోతుంది, బ్లాక్ చేయబడుతుంది అని అంటుంది. వెంటనే మనం కొంచెం షాక్కి లోన్ అవుతాం. మళ్ళీ కంటిన్యూస్ ఏం చెప్తుంది, దీని గురించి మీరు మాట్లాడాలి అనుకుంటే 9 నొక్కండి అంటే మనం కస్టమర్ కేర్తో మనం 9 వెంటనే నొక్కుతున్నాం అంటే ఏంటి అవుతుందని. సో వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు క్రైమ్ అనేది వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తున్నారంటే, మీకు ఫలానా నెంబర్ మీ ఆధార్ నుంచి లింక్ అయింది, అది చాలా మిస్యూజ్ చేస్తున్నారు, సో మీ మీద కేసు ఫైల్ చేయబడింది, మీరు వెంటనే సైబర్ క్రైమ్తో మీరు వెంటనే మా సైబర్ క్రైమ్ పోలీసులతో మాట్లాడాలి అని మనకి కాల్ కలుపుతున్నారు. సో మనం ఇక్కడ చాలా ఎడ్యుకేటెడ్గా కొంచెం తెలివిగా ఆలోచించి మనం మాట్లాడితే వెంటనే కాల్ సరేనండి నేను చూసుకుంటాను, నేను సో ప్లేస్లో ఉన్నాను, సో నేను అక్కడి నుంచి నేను కేసు ఫాలోఅప్ చేస్తాను అని మనం కాల్ కట్ చేస్తాం. అంటే నేనైతే అలా చేశాను. సో చాలా మంది అలా చేస్తారు, కానీ తెలివి కాదు. కొంతమంది ఏంటంటే భయపడిపోతుంటారు. అంటే భయపడి వెంటనే కాల్ని కనెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుతుంటారు. వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. సో మీరు ఇలా సైబర్ క్రైమ్స్ మాట్లాడతాం, మేము ఇలా కేసు నెంబర్ ఇంత ఇలా అని ఇంకా భయపెట్టేసి అమౌంట్ని కూడా దోచే స్థితి కూడా వస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చాలా అంటే ఈ వీడియోని మీరు చాలా శ్రద్ధగా వినండి. చాలా వాల్యుబుల్, చాలా ముఖ్యమైన వీడియో. ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్నాయి ఫోన్ కాల్స్, ఫేక్ కాల్స్ వస్తున్నాయి. లేదంటే ఫలానా స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాను, నేను ఫలానా జడ్జిని అని ఫేక్ కాల్స్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ వీడియోని వీలైనంతగా లైక్, షేర్ చేయండి. ఎందుకంటే ఏదైనా వాల్యుబుల్ విషయం మనం చెప్తే దాన్ని షేర్ చేస్తే అది ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. సో నేను నిన్న దీన్ని ఎగ్జాంపుల్ చూశాను, నాకు కాల్ కూడా వచ్చింది. సో దయచేసి ఫేక్ కాల్స్తో అందరూ అప్రమత్తంగా ఉంటారని, మీకు ఇన్ కేసు ఇలా ఇంకా ఎక్కువగా భయభ్రాంతులకు గురిచేసే కాల్స్ ఏమైనా వస్తే మీ సమీప పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుని సంప్రదించండి. పోలీసులు మీకు అండగా ఉంటారు. నమస్కారం, మీ షేక్ బాషా.